సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, టీజర్ చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి వీళ్ళందరికీ వీళ్ళ స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చుంటాయి. సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మీ ఫాదర్ నాగబాబు గారు చెప్పడం ఏంటంటే, సుష్మిత వెరీ స్ట్రిక్ట్ ఇంట్లో అండ్ కజన్స్ అందరూ కూడా ఆవిడని చాలా స్ట్రిక్ట్లో పెట్టారు అని అన్నారు. అండ్ మీరు సుష్మిత గారు చాలా క్లోజ్ అని విన్నాము. సో ప్రొడక్షన్లో ఎంతవరకు మీరు ఆవిడని ఫాలో అవుతారు? ఏమైనా సజెషన్స్ తీసుకుంటారా కథలు విన్నప్పుడు, మీరు కథలు ఓకే చేసినప్పుడు? ఐ థింక్ ప్రొడక్షన్కి వచ్చేసరికి అంటే ఏజ్లో ఎంత నాకు సిస్టర్ పెద్ద అక్క అయినా కూడా ప్రొడక్షన్కి వచ్చేసరికి వీ బికమ్ వెరీ ఫ్రెండ్లీ. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇయర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అని చెప్పి ఐ థింక్ అవర్ కాన్వర్సేషన్స్ ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ రాదర్ దెన్ లర్నింగ్స్ ఆర్ టీచింగ్స్. ఓకే, సో ప్రొడ్యూసర్గా ఏ కథ విన్నప్పుడైనా సరే ఇది మా కళ్యాణ్ బాబాయ్కి అయితే బాగుంటుంది అని అనుకున్నారా? ఆర్ ఎల్స్ కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక కథ ఏదైనా రెడీగా ఉంది అని ఉందా? యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పండి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు నాకు అలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదండి. ఎలాంటి స్క్రిప్ట్ కోరుకుంటున్నారో చెప్పండి. చాలా యంగ్ మేకర్స్, ఆయన ఫాలోవర్స్ వెయిటింగ్గా ఉన్నారు. నేనా ఆయననా? ఖుషి మళ్ళీ తీయడం అంటే కష్టమే. బట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ అ లవ్ స్టోరీ. ఇన్ అ లవ్ స్టోరీ? నాకు కళ్యాణ్ బాబాయ్ సిగ్గుపడితే చాలా ఇష్టం, సో అందుకని లవ్ స్టోరీ. ఓకే డన్. సో మీకు చిన్నప్పుడు ఎవరన్నా నిక్ నేమ్ స్కూల్లో కానీ ఏదన్నా పెట్టినట్టు, లేదా ఇంట్లో మిమ్మల్ని నిక్ నేమ్తో పిలిచింది? సూర్యకాంతం అని ఎవరు పిలవరు సార్, మా ఫ్రెండ్స్ కొంతమంది పిలిచేవాళ్ళు అంతే, కాంతం అని. బట్ లేదు సార్, నీహా అంతే, నీహా పాప. నిహారిక గారు ఎక్సలెంట్. సో టీజర్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా ఒక మెమరీస్ అన్నీ మనకి గుర్తు చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు కాబట్టి, సో మీరు కూడా మీ ఇంట్లో చాలామంది కజిన్స్తో పెరుగుంటారు, చరణ్ గారు కావచ్చు, వరుణ్ గారు కావచ్చు, ధర్మ తేజ్ గారు కావచ్చు, వీళ్ళందరితో. సో మీకున్న ఒక మెమరీ అయినా షేర్ చేసుకుంటారా? లైక్ మీకు గుర్తొచ్చింది, లైక్ ఈ స్టోరీ విన్నప్పుడు. నాకు డెఫినెట్గా ఉండే మెమరీ, వెరీ స్ట్రాంగ్ మెమరీ అంటే అది చాలా మందికి తెలుసు అనుకుంటా. ఎవ్రీ సండే చిరంజీవి గారి ఇంట్లో కలుస్తాం మేము, కజిన్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరు కాదు, జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ. సో ఆ టైంలో ఒక ప్లేట్ పట్టుకొని నేను తినేదాన్ని కాదు, అందరి ప్లేట్ దగ్గర ఒక్కొక్క ముద్ద తినేదాన్ని. నాకు అది చాలా అలవాటు. సండే అంటే ఇప్పటికీ నా చేతిలో ఒక ప్లేట్ మీరు చూడరు, ఎవరో ఒకరి ప్లేట్లో నుంచి తింటూ ఉంటాను. సో ఫర్ మీ దట్ ఈస్ వెరీ గుడ్ మెమరీ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.